కిడ్నీ స్టోన్స్ మనకి ఒకటి కిడ్నీలో ఉండడం వల్ల లక్షణాలు వేరే ఉంటాయి, అండ్ మూత్రనాళంలో స్టోన్ ఉంటే అప్పుడు వేరే లక్షణాలు ఉంటాయి. కిడ్నీ లోపల మాత్రమే స్టోన్ ఉంటేనేమో మన ఇట్లా పార్శ్వంలో సడన్గా నొప్పి స్టార్ట్ అవుతుంది. అది సడన్గా స్టార్ట్ అయ్యి చాలా సివియర్గా ఉంటుంది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ఉండి అప్పుడు తగ్గుతుంది అనమాట జనరల్గా. ఆ నొప్పితో పాటు మనకి కిడ్నీలో స్టోన్ ఉండడం వల్ల బ్లీడింగ్ రావచ్చు, మూత్రంలో మంట రావచ్చు. అండ్ ఆ స్టోన్ కనుక మూత్రంని బ్లాక్ చేస్తే మాత్రం ఫీవర్ విత్ ఇట్లా చలి జ్వరం లాగా కూడా వస్తుంది మనకి. అదే స్టోన్ కిడ్నీ నుంచి మూత్రనాళంలోకి పడిపోతే అప్పుడు వచ్చే నొప్పి ఎట్లా ఉంటుందంటే ఆ నొప్పి పార్శ్వంలో నొప్పి స్టార్ట్ అయ్యి మూత్రం చేయడంలో కూడా ఇబ్బంది వస్తుంది అనమాట. అంటే పేషెంట్కి మూత్రం చేయాలని చాలా ఎక్కువ కోరికగా ఉంటుంది, అర్జెంట్గా పోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళిన తర్వాత మూత్రం రాదు. లేదా అర్జెంట్గా మళ్ళీ పోవాలనడం, కానీ దాంతోపాటు మూత్రంలో మంట, మళ్ళీ ఇన్ఫెక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ వస్తాయి అన్నమాట. నార్మల్గా స్టోన్ల కోసం చేసే ఇన్వెస్టిగేషన్స్లో పేషెంట్ ఏజ్ని కూడా దీంట్లోకి తీసుకొని చూస్తాం అనమాట. ఒకవేళ చిన్నపిల్లల్లో కానీ ప్రెగ్నెన్సీలో వాళ్ళలో వస్తే మాత్రం జనరల్గా అల్ట్రాసౌండ్తో చూసి ఆ తర్వాత ప్లాన్ చేస్తాము ఏం చేయాలనేది. నార్మల్గా అడల్ట్ పేషెంట్లలో అయితే ఫస్ట్ అల్ట్రాసౌండ్ చూస్తాము. అల్ట్రాసౌండ్లో ఉన్న స్టోను అండ్ అది ఎక్కడ ఉంది, లొకేషను ఎంత సైజు ఉంది, దాన్ని బట్టి ఫర్దర్గా ఒకవేళ ఆపరేషన్ చేయాల్సి వస్తేనేమో సిటీ స్కాన్ కూడా అవసరం పడుతుంది. అండ్ వీటితో పాటు నార్మల్గా బ్లడ్ టెస్ట్లు చేస్తాం. ఎందుకంటే విటమిన్ డి కానీ, పీటీహెచ్ అనే హార్మోన్ కానీ, లేదంటే కాల్షియం కానీ ఇవి చేస్తామన్నమాట. ఎందుకంటే స్టోన్ ఫామ్ అయ్యే వాళ్ళలో వీటిలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీటితో పాటు మూత్ర పరీక్షలు చేసి అప్పుడు సర్జరీ చేయాలా లేదా అని డిసైడ్ చేస్తామన్నమాట. ఇంకా